ఇరాన్ దాడిలో కూలిపోయిన యుఎస్ జెట్ ఫైటర్ పైలట్ ని అమెరికా రెస్క్యూ చేసింది. దీంతో తమ సైన్యాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రశంసలతో ముంచెత్తారు. ఇలాంటి ఆపరేషన్ అమెరికన్ సైన్యం చరిత్రలోనే అత్యంత సాహసోపేతమైనదని తెగ పొగిడేశారు. ఇంతకీ ఈ ఆపరేషన్ ఎలా సాగింది? లెట్స్ హావ్ ఎ లుక్. పైలట్ ఈజ్ సేఫ్ అండ్ సౌండ్. ఇరాన్ కూల్చేసిన ఫ్లైట్ పైలట్ సురక్షితమంటూ ట్రంప్ ప్రకటన. పోయిన పరువు కాస్తైనా కాపాడుకునే ప్రయత్నం. అమెరికా హిస్టరీలోనే అత్యంత సాహసోపేతమైన ఆపరేషన్ అంటూ ట్రూత్ లో గొప్పలు. ఇరాన్ గగనతలం ఇప్పటికీ తమ డామినేషన్ లోనే ఉన్నట్లు బిల్డప్. రెస్క్యూకి ముందు ఏం జరిగింది? ఉత్కంఠ భరితంగా 48 గంటలు. ఏప్రిల్ 3న ఇరాన్ 2 అమెరికన్ జెట్ ఫైటర్లను కూల్చేసింది. ముందు ఒప్పుకోకపోయినా అమెరికా తరువాత దాన్ని నిర్ధారించింది. అయితే ఇందులో F-15Eలో లో ఆల్టిట్యూడ్ లో సెర్చ్ ఆపరేషన్ చేస్తున్న పైలట్లలో ఒకరు మాత్రం మిస్ అయ్యారు. ఒకరిని వెంటనే రక్షించిన రెండో వారి ఆచూకీపై అమెరికా కూడా ఏ ప్రకటన చేయలేదు. మరోవైపు ఇరాన్ మాత్రం ఈ పైలట్ ని బంధించిన వారికి బహుమతి కూడా ప్రకటించింది. ఇరాన్ కి సదరన్ వెస్టర్న్ ఏరియాలో ఖుజస్థాన్ ప్రావిన్స్ లో పైలట్ పడిపోయినట్లు తెలిపింది. దీంతో ఆ ఏరియా దిశగా ఇరాన్ బలగాలు, స్థానికులు కూడా పైలట్ ని పట్టుకోవడానికి బయలుదేరారు. అసలు ఇలాంటి ఆపరేషన్స్ నిర్వహిస్తున్నప్పుడే ఏ దేశపు పైలట్లకైనా ప్రత్యేకమైన శిక్షణ ఇస్తారు. అందులోనూ అమెరికాకి చెందిన ప్రతిష్టాత్మక యుద్ధ విమానాలను నడిపే వారికి మరింత ట్రైనింగ్ ఉంటుందంటారు. ఇక్కడ ఈ స్ట్రైక్ ఈగిల్ ఫైటర్ బ్యాచ్ కి బ్లాక్ ప్యాంథర్ గా పేరు. ఈ పైలట్లకు ముందుగా తమని ఏదైనా ఇన్ఫ్రారెడ్ వెపన్స్ లేదంటే క్రూయిజ్ మిసైల్స్ వెంబడించినప్పుడు ఎలా వ్యవహరించాలో ట్రైనింగ్ ఇస్తారు. తప్పనిసరి పరిస్థితుల్లో విమానం నుంచి బయటపడేందుకు వీలుగా పరికరాలు కూడా ఉంటాయి. ఆ తరువాత ఎయిర్ ఫైట్ జరిగిన తరుణంలో ఖచ్చితంగా పైలట్లకు గాయాలవుతాయి. అలా గాయపడిన వారి శరీరాలకు వారే ట్రీట్మెంట్ ఇచ్చుకోవడం కూడా ట్రైన్ చేస్తారు. ఆ తరువాత అత్యంత కీలకమైన దశ ప్రత్యర్థి సైన్యాలకు చిక్కకుండా ఉండటం. అంతేకాదు, తిరిగి తమ సైన్యానికి తాను ఎక్కడ ఉన్నది లొకేషన్ షేర్ చేయడం చాలా కీలకమైన దశ. ఇక్కడ అమెరికన్ పైలట్ కూడా అదే చేశాడు. దీంతో అమెరికా రెండో పైలట్ కోసం రెస్క్యూ ఆపరేషన్ జరుగుతున్న సంగతి ఓపెన్ గా ప్రకటించలేదు. కానీ అతనున్న ఏరియాపై 24 గంటలు పరిశీలన పర్యవేక్షణ ఉంచింది. చివరకు అతన్ని సేఫ్ గా తీసుకొచ్చింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ లో చెప్పిన దాని ప్రకారం ఈ పైలట్ చాలా సీనియర్, హైలీ రెస్పెక్టెడ్ కల్నల్ గా తెలుస్తోంది. అంతేకాదు, ఈ సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ కోసం అమెరికా వందలాది యుద్ధ విమానాలను, భీకరమైన ఆయుధాలను వినియోగించింది. తమ పైలట్ ప్లేస్ తెలుసుకోవడం, ఆ తరువాత ప్రత్యర్థులు అక్కడికి చేరుకునే లోపే తాము వెళ్లడం కోసమే ఈ పకడ్బందీ ఏర్పాటు. పర్షియన్ గల్ఫ్ తీరానికి దగ్గరలో ఇరాక్ సరిహద్దుల్లో ఈ ఖుజస్థాన్ ప్రావిన్స్ ఉండగా యుఎస్ స్పెషల్ ఆపరేషన్ ఫోర్సెస్, గ్రౌండ్ ఎక్స్ట్రాక్షన్ టీమ్స్ వందలలో ఏర్పాటై నేవీ సేల్ టీమ్, ఎయిర్ ఫోర్స్ స్పెషల్ వార్ఫేర్ ఆపరేటర్స్, పారా రెస్క్యూ జంపర్స్ సహకారంతో ఈ ఒక్క పైలట్ కోసం ఇరాన్ లో ల్యాండ్ అయ్యాయి. హెలికాప్టర్ల ద్వారా ఈ బృందాలన్నీ పైలట్ సిగ్నల్ ఇచ్చిన ఏరియాలో దిగగా ఈ క్రమంలో ఆ ప్రాంతంలో ఉన్న ఇరాన్ సైన్యంతో పోరు కూడా సాగినట్లు తెలుస్తోంది. ఈ మొత్తం ఆపరేషన్ ని జాయింట్ స్పెషల్ ఆపరేషన్స్ కమాండ్ కోఆర్డినేట్ చేసినట్లుగా కూడా అమెరికా రక్షణ శాఖ చెబుతోంది. పేవ్ హ్యాక్స్ అనే సెర్చింగ్ కమ్ కంబాటింగ్ హెలికాప్టర్లు కూడా ఈ ఆపరేషన్ లో పాల్గొన్నాయి. మొత్తం మీద తమ 2 పైలట్లను అమెరికాలా సేఫ్ గా తీసుకురాగా ఈ మేజర్ ఆపరేషన్ లో పాల్గొన్న వారిలో ఎవరికి ఎలాంటి గాయాలు కూడా కాలేదని పెంటగాన్ ప్రకటించింది. అమెరికా రక్షణ వ్యవస్థ ఎంత పటిష్టమో ఈ ఎపిసోడ్ తెలుపుతుండగా, అమెరికా యుద్ధ విమానాలు రాడార్లకు కూడా దొరకవని చెప్పుకోవడం మాత్రం వట్టిదే అని ఇరాన్ ప్రూవ్ చేసింది.